వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిగా అంటున్నాను. అసలు దానికి అన్పారలెడ్, దానికి పోలిక లేదు. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ లాస్ టు ద వరల్డ్ ఆఫ్ జర్నలిజం. రైట్ సార్. కొద్దిసేపటి క్రితం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు సార్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడిగా శ్రీ రామోజీ గారు తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అంటూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు సార్. అండ్ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజాపక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అంటూ ఇలా చాలామంది ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు సార్. చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఎవ్వరికి తలవంచని మేరు పర్వతం దివికేగింది, ఓం శాంతి అంటూ ఇలా చాలామంది ప్రముఖులు. అంటే రామోజీరావు గారి కుటుంబ సభ్యుల గురించి చెప్పాలి. ఇద్దరు కొడుకులు కూడా అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఈనాడు కాంపౌండ్లో మీ కిరణ్ కలిస్తే, నేను రామోజీ ఈనాడు జర్నలిజం స్కూల్లో కలిశాను, రామోజీ ఫిలిం సిటీలో. అసలు ఆయన కిరణ్, ఆయన రామోజీరావు పెద్ద కొడుకు, ఈనాడు సంస్థల ఇప్పుడు అధినేత కదా. అసలు అలా అనిపించదు. వెరీ డౌన్ టు ఎర్త్. అసలు డౌన్ టు ఎర్త్ కాదు, జోక్ వేసుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాడు. నాకు ఇప్పటి గుర్తు 2021లో నా కొడుకు మ్యారేజ్ కొరకు కలిసి కార్డు తర్వాత ఇద్దామని మెసేజ్ పెట్టాను. ఆయన విదేశాల్లో ఉన్నట్టున్నాడు. మెసేజ్ రిప్లై ఇచ్చాను, నాగేశ్వర్ గారు చాలా సంతోషం, తప్పనిసరిగా హాజరయ్యేవాడిని, కానీ నేను విదేశాల్లో ఉంటున్నాను ఆ సమయంలో, సో అని చెప్పి గ్రీట్ చేశాడు. అంత పర్సనల్ గ్రీటింగ్. అంటే అంటే తండ్రి పెంపకం కూడా, చాలామంది డబ్బున్న వాళ్ళు అత్యంత సంపన్నులు తమ పిల్లల పెంపకం వరకు కేంద్రీకరించలేరు, దెబ్బతింటారు. ఆ పిల్లలకు ఆ విలువలు నేర్పరు. నేను సుమన్ అయితే ప్రత్యక్షంగా చూశాను. కిరణ్తో నాకు పరిచయము వెరీ లిమిటెడ్, సుమన్తో పరిచయం చాలా ఎక్కువ. ఎందుకంటే నా స్టూడెంట్ కనుక మా ఇంటికి వచ్చేవాడు, నేను ఆయన కలిసేవాడిని, చాలాసార్లు కలిసేవాళ్ళము. సో కిరణ్ మ్యారేజ్కి వెళ్ళాను సుమన్ ఇన్విటేషన్ మీద, సుమన్ మ్యారేజ్కి వెళ్ళాను. సో పర్సనల్గా తెలుసు. అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన రామోజీరావు కొడుకు అని. సో అసలు మేము యూనివర్సిటీలో నేను ఇంతకుముందు చెప్పాను, అసైన్మెంట్లు ఇస్తే మేము అడిగితే రాయలే సార్, టైం లేదు అనేవాడు. అలాంటిది డే 1 ఉదయాన్నే 9 గంటలకు క్లాస్ అంటే ఎవ్వరు క్లాస్లో ఉండకపోయినా ఒక్క స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఉండేవాడు, అతను సుమన్. 9 o'clock క్లాస్. నాకు ఇప్పటికి గుర్తు, నేను మాస్టర్స్ సెకండ్ ఇయర్ బ్యాచ్ క్లాస్ తీసుకోవడానికి 9 o'clockకే వచ్చేవాడిని. డోర్ తీసి చూస్తే నోబడి హాస్ కమ్ సార్, ఐఎమ్ ఎలోన్ అని, సార్ లెట్స్ డిస్కస్ అనేవాడు. లెట్స్ డిస్కస్ అని చెప్పి కూర్చునేవాడు. సో అందువల్ల అది నాకు మా ప్రొఫెసర్ చెప్పేవాడు, బషీరుద్దీన్. ఈనాడు పత్రిక పెట్టకముందు డిపార్ట్మెంట్కి వచ్చేవాడట. అప్పుడప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అని ప్రపంచ ప్రఖ్యాత పత్రిక, అది మా ఇంటికి మా డిపార్ట్మెంట్కి మాత్రం వచ్చేది. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఎక్కడ దొరికేది కాదు. సో సార్ మీ డిపార్ట్మెంట్కి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వస్తుంది కదా, మీరు చదివిన తర్వాత ఏం చేస్తారు దాన్ని అంటే, ఏముంది వేస్ట్ పేపర్ వాళ్ళకి ఇస్తాం. లేదు సార్ నేను తీసుకెళ్తాను అని ఎవ్రీ 15 daysకు ఎవరైనా పంపించి ఆ ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పేపర్లన్నీ పట్టుకపోయి వాటిని మొత్తం చదివాడు. ఇప్పటికీ కూడా ఒక్క తెలుగు పత్రికే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్ అన్నిటినీ స్కాన్ చేసేవారు రామోజీరావు గారి నుంచి. ప్రత్యేకత, నేను ఈరోజు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ అన్నీ చదువుతానన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పేవాడిని, అంత బిజీ ఉన్న రామోజీరావు గారే చదువుతున్నప్పుడు నేనందుకు చదవకూడదు అనేవాడిని. సో అందువల్ల అంటే కారణం ఏంటి అంటే, నేను కలిసినప్పుడు ఒకసారి అడిగాను, ఇంత ఓపిక్గా అంటే అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం. ఇతర ఆయన ప్రశ్నించిన వారికి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలియక కూడా కొన్ని మనకు అపోహలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ జర్నలిజంలో ఎలా తీసుకురావాలి, న్యూస్ను ఎలా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇవ్వాలి.
మీరు ఆశ్చర్యపోయారు. నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆడ వెస్టర్న్ జర్నలిస్ట్ చాలామంది వచ్చారు. నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇలా మండలానికో విలేకరు ఉంటారు మాకు అంటే దేవర్ షాక్డ్, సింప్లీ షాక్డ్. వాట్ విల్ దే డూ ఫ్రమ్ ఎ మండల్ అని. అంటే మండలానికి ఒక విలేకరు ఉంటాడు, జిల్లాకు అనుబంధం ఉంటాడు అని. ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ అని ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈనాడు, మాతృభూమి ఇలా 2-3 పత్రికలు, అందులో ముఖ్యంగా ఈనాడు పైన పరిశోధన జరిపి ఒక పుస్తకం రాశాడు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. దాన్ని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి. అంటే డైలీ న్యూస్ పేపర్ కల్చర్ ఇన్ ఇండియా అని అవన్నీ ఆర్టికల్సే. తర్వాత న్యూస్ పేపర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ స్టడీ. ఈనాడు సక్సెస్ ఎట్లా వచ్చింది, ఎడిటోరియల్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి అని. నాకు ఎన్రామ్ ఇంట్లో చెన్నైలో ఒక సెమినార్ అయితే వెళ్ళాను, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఫౌండేషన్ కొరకు దాన్ని ఏర్పాటు చేసే సమయంలో రామ్ గారు బ్రేక్ఫాస్ట్ రమ్మంటే వెళ్ళాను. అక్కడ రాబిన్ జెఫ్రీ కూడా ఐ విల్ ఇంట్రడ్యూస్, ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ గెస్ట్ ఆల్సో, ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ అన్నాడు. సో అని అక్కడ రాబిన్ జెఫ్రీ కలిస్తే నేను తెలుగు వాడిని అనుడితోనే అప్పటికే ఎకనామిక్ పొలిటికల్ ఆర్టికల్స్ రాశాడు, ఇన్ఫర్మేషన్, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అని, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ పుస్తకం రాశాడు. సో ఆ రామ్ గారి ఆ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినంత కాలం రాబిన్ జెఫ్రీ నాతో మాట్లాడిందల్లా ఈనాడు గురించి, రామోజీరావు గురించి. నేను ఐ హ్యావ్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ స్టడీడ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఎ డైరెక్ట్ అసోసియేషన్, కెన్ యూ టెల్ మీ మోర్ అనుకుంటా అడిగాడు. సో అందువల్ల ఈనాడు ఇస్ ఎ కేస్ స్టడీ, భారత జర్నలిజంలోనే ఇస్ ఎ కేస్ స్టడీ. అంటే ఒక న్యూస్ను పట్టుకోవడం, హెడ్లైన్స్ ఇవ్వడం కూడా. ఇప్పటికీ నాకు గుర్తు ఎన్టీ రామారావు గెలిచాడు, అసలు ఎవరు ఊహించని గెలుపు కదా అది. తెలుగుదేశం పెట్టి దానికి ఏ హెడ్లైన్ ఇవ్వాలి, అసలు హెడ్లైన్ ఏది, తెలుగుదేశం అద్భుత విజయం, సో రికార్డుల బద్దలు కొట్టిన తెలుగుదేశం, ఇట్లా ఇవ్వచ్చు. ఒక 2 పదాలు రాశాడు, తెలుగుదేశం సూపర్ హిట్. ఇది ఈనాడు హెడ్లైన్. ఇక నువ్వు ఎన్నిసార్లు చెప్పిన ఇంతకన్నా బెస్ట్ హెడ్లైన్ నాకైతే కనవాలి, తెలుగుదేశం సూపర్ హిట్. ఎందుకంటే సూపర్ హిట్లో మీకు రామారావు యొక్క నటన నేపథ్యం కూడా అందులో ఇమిడి ఉంది, ఆయన సినిమా రంగ నేపథ్యం ఉంది. అందుకే సూపర్ హిట్ అన్న పదం వాడాడు. తెలుగుదేశం సూపర్ హిట్, జనమా బంతిపూల వనమా అని మహానాడు పైన పెట్టిన హెడ్లైన్. ఇలా హెడ్లైన్స్ పెట్టడంలో కూడా ఈనాడు ఒక కొత్త వరవడిని సృష్టించింది. వెల్, ఆ స్టాండర్డ్స్, న్యూస్ స్టాండర్డ్స్లో చాలా మైన్యూట్ అంశాన్ని కూడా ఎంత అద్భుతమైన వార్తగా మలచవచ్చో అసలు మనకు ఆశ్చర్యం ఎత్తుంది. చాలా ఏళ్ళుగా మీరు ఈనాడును ఒక 40 ఏళ్ళు చదివితే అది ఈ వార్త ఇంత అట్రాక్టివ్గా ఏ వార్త అనుకోలేదే మేము అంటారు. కారణం ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్. చాలామంది వ్యక్తులు అనుకుంటారు, వ్యక్తులు కాదు, అది ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు. ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ నిరంతరం, ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ రామోజీరావు నిర్మించిన సంస్థాగత పని సంస్కృతి ఆ ప్రమాణాన్ని తీసుకొచ్చింది. అందువల్ల మీరు ఈ సింప్లీ, అందుకే స్టార్టింగ్లో ఉన్నాను, ఈ సింప్లీ ఎ లెజెండ్ ఇన్ జర్నలిజం. అండ్ తెలుగు జర్నలిజంలో కాదు, ఇండియన్ జర్నలిజంలో ఈజ్ ఎ లెజెండ్. రైట్ సార్. నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు సార్, ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీ రామ్